నమస్కారం, వైజాగ్ లోకల్ న్యూస్ కి స్వాగతం. ఇప్పటి వరకు వ్యవసాయదారులైన రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకున్న జాగృతి అమృత ఫల సంస్థ తృణధాన్యాలు, బెల్లం ఆధారిత ఆహార ఉత్పత్తులను తయారు చేయటంలో మహిళల స్వయం ఉపాధికి కృషి చేయించటం అభినందనీయమని నాబార్డ్ సంస్థ డీడీఎంజీ సమంత కుమార్ అన్నారు. మంగళవారం సబ్బవరం జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మైక్రో ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాబార్డు సహకారంతో ఈ సంస్థ సాధిస్తున్న అభివృద్ధి ఫలాలను ఆయన ప్రశంసించారు. బెల్లం మరియు చిరుధాన్యాల జోడింపు ఉత్పత్తుల తయారీపై మహిళలకు శిక్షణ ఇచ్చి సబ్బవరం, చోడవరం మండలాల్లో విజయవంతం అయ్యారని ఆయన గుర్తు చేశారు. గృహిణులు, మహిళలు ఇలాంటి కుటీర పరిశ్రమల్లో ఉంచుకోవటం ద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించవచ్చని సమంత కుమార్ అభిప్రాయపడ్డారు. అంతకుముందు సభకు అధ్యక్షత వహించిన జాగృతి ఎండి కందర్ప సుజాత మాట్లాడుతూ 15 రోజులతో పాటు నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో 60 మంది మహిళలకు 30 రకాల బెల్లం, చిరుధాన్యాల వేళగుంపుతో కూడుకున్న పదార్థాలను తయారు చేయటంలో శిక్షణ ఇవ్వటం జరిగిందని పేర్కొన్నారు. త్వరలో ఈ ఉత్పత్తులను చోడవరం, లంకెలపాలెంలో ప్రారంభిస్తామని ఆమె ప్రకటించారు. ఇక్కడ జాగృతి సంస్థ చేపడుతున్న అనేక కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జాగృతి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మౌక్తిక డిస్ప్లే చేసి చూపించారు. ఫైవ్ ఇయర్స్ మాత్రమే సపోర్ట్ చేయగలరు ఎఫ్పిఓకి. 5 ఇయర్స్ తర్వాత మీ కాళ్ళ మీద నిలబడాలనేది మా ఉద్దేశం. సో నిలబడాలి అంటే మీకు మార్జిన్ ఎక్కువ ఉండాలి. బిజినెస్ ఎప్పుడు కొనుగోలు చేసి రైతుల దగ్గర నుంచి పక్కన ట్రేడర్స్కి అమ్మడం ద్వారా వచ్చే మార్జిన్ అనేది చాలా తక్కువ. అదే మీరు వాల్యుయేషన్ చేసి ఒక బ్రాండ్గా డెవలప్ చేసుకుని మంచి ప్యాకింగ్ చేసి మంచి హై వాల్యూ కస్టమర్స్ రీచ్ అవుట్ అవుతే వచ్చే మార్జిన్ చాలా ఎక్కువ. ఆ మార్జిన్ మీరు ఎప్పుడు చూడలేదు. కానీ ఈ ఎంపీటీ ద్వారా ఆ మార్జిన్ మేము రేపు చూడబోయే ఛాన్స్ మీకు పెరుగుతుంది. సో ఇక్కడ 30 మంది ట్రైనింగ్ చేశారు. తర్వాత ఇలా వదిలేస్తామంటే కుదరదు. దీన్ని ముందుకు తీసుకెళ్తేనే మీ ఎఫ్పిఓ మీ కాళ్ళ మీద మీరు నిలబడగలరు. ముందుకు తీసుకెళ్ళకపోతే ఏమవుతుంది, మీ ఎఫ్పిఓకి పొద్దున నాబార్డు సపోర్ట్ 5 ఇయర్స్ తర్వాత రాదు. ఆ తర్వాత మీ శాలరీ, మీ సీఈఓ శాలరీ పే చేసుకోగలరు. ఈ యాక్టివిటీని చాలా సీరియస్గా తీసుకొని 50% పని మాత్రమే, ఇంకా 50% పని ఇంకా ముందుంది. ఏముంది, మనం అనుకున్న కస్టమర్లను ఎలా ప్యాకింగ్ చేస్తే వాళ్ళు మన ప్రోడక్ట్ కొనుక్కుంటారు, మనం ఎంత ప్రైస్ పెడితే వాళ్ళు మన దగ్గర వచ్చి కొనుక్కుంటారు, ఎక్కడ అమ్మాలి, ఇవన్నీ మనకు ఎన్నో రకాల సపోర్ట్ ఉంటాయి. మార్కెటింగ్